బ్యాక్ టు వ్యూ పాయింట్. అసలు కాంగ్రెస్ కి సంబంధించి చూడబోతున్నాం. ప్రాబ్లం ఇక్కడ ఎక్కడుందో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో ఇదే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజలతో మమేకమవుతున్నారు ఆయన, ప్రజా పోరాటాలు సైతం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గలం కూడా వినిపిస్తున్నారు. ఓట్ చోరీ అని నినాదించారు. దీంతో రాహుల్ ఎక్కడున్నా సరే పబ్లిక్ కూడా ఫుల్గా వచ్చేస్తోంది. అయినా సరే ఎన్నికలకు వచ్చేసరికి ఆ అభిమానం అంతా ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు. ఓట్ల రూపంలో ఎందుకు మారటం లేదు? ఎక్కడ తేడా జరుగుతోంది? ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది అంటూ ప్రధాని మోదీ కమెంట్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అసలు రాహుల్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. I'd like to start by remembering Guru Nanak Ji today, apostle of truth, person who showed India the path. घोर निराशा, घोर नाराजगी अंदर ही अंदर पनप रही है और मुझे तो आशंका है, हो सकता है कि आगे कांग्रेस का एक और बड़ा विभाजन हो। और साथियों, कांग्रेस के जो सहयोगी दल हैं वो भी समझने लगे हैं कि कांग्रेस अपनी नेगेटिव पॉलिटिक्स में सबको एक साथ डुबो रही है। సార్, కాంగ్రెస్ గురించి ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటే సెన్సిటివ్ ఇష్యూస్, బీట్ మణిపూర్ ఇష్యూ కానివ్వండి, ఓట్ చోరీ ఇష్యూ, ఇట్లా ప్రతి ఒక్క వాటి మీద కూడా ఆయన గలం విప్పారు, ర్యాలీస్ నిర్వహించారు అండ్ ప్రతి చోట జనాలు కూడా కనిపించారు. కానీ ఓట్ షేర్లో మాత్రం ఎందుకు కాంగ్రెస్ వెనకపడిపోతుంది అని అనుకుంటున్నారు? అంటే మీకు రాజకీయాల్లో నినాదాలతోని, క్యాంపెయిన్తోని, ప్రచారాలతోని పార్టీలు పెరగవు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని వర్క్ చేయాలి. లీడర్షిప్ అనేది పైకి కనబడతారు, కానీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఆర్గనైజేషన్ లేకుండా లీడర్ ఎంత ప్రయత్నం చేసినా నిలబడలేదు. ఇవాళ మోడీ ఇంత పాపులర్ కావటానికి బీజేపీ ఆర్గనైజేషన్ చాలా కీలక పాత్ర. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చేవరకు ఏంటంటే చాలా రాష్ట్రాల్లో పార్టీ ఆర్గనైజేషన్ దెబ్బతిని కొన్ని దశాబ్దాలైంది. ఇప్పుడు మీకు తెలంగాణలో, ఇప్పుడు బీహార్లో అంత దెబ్బతిన్న సమయంలో కూడా జూబ్లీస్లో 25,000 మెజార్టీతో గెలవగలిగారు. మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉండే ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే దశాబ్దాలుగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లేకుండా పోయింది. ఇప్పుడు బీహార్లో 30 years అయింది కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయి. సో అందువల్ల నీకు రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర కాస్త వాతావరణాన్ని క్రియేట్ చేసిన మాట నిజం. రాహుల్ గాంధీ యాత్ర సమయంలో భారీగా జనం వచ్చిన మాట నిజం. రాహుల్ గాంధీని చూడటానికి జనం వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి కొంత సానుకూలత వచ్చింది. అంతకుముందు భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఇమేజ్ మేక్ ఓవర్ జరిగింది. అందుకే మీకు 2024 అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లో సంవిధాన్ ఖత్రే మే హై అనేటువంటి నరేటివ్ కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేసింది. అందుకే కాంగ్రెస్ బలం 44 నుంచి 99 సీట్స్కి వచ్చింది. బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. కానీ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ ఎఫర్ట్, కానీ ఆ క్రిటికల్ మాస్ అనేది రాలే. అంటే బీజేపీకి కాంగ్రెస్కు అరౌండ్ 21% ఓటింగ్ ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీకి 22% ఓటింగ్ ఉంది అరౌండ్. మీకు దేశ రాజకీయాల్లో చూస్తే 37% బీజేపీకి ఉంది. అంటే ఈ 15% ఇది ఊజ్ గ్యాప్. అన్లెస్ ఒక 5% 6% బీజేపీ నుంచి లాక్కుంటే తప్ప కాంగ్రెస్ అంత ఈజీగా ప్రభావాన్ని చూపదు. సో ఇది మొదటిగా ఉన్న సార్ అది ఆ 5-6% ఓటింగ్ ఇంప్రూవ్ కావాలి అంటే క్షేత్రస్థాయిలో బలమైన ఆర్గనైజేషన్ ఉండాలి. ఇప్పుడు మోడీ ఇమేజ్ బీహార్లో ఉపయోగపడ్డది, కానీ మీకు ఇక్కడ ఉపయోగపడలేదు కదా. ఇది మొదటిది. రెండవది, బీజేపీకి ఉన్నటువంటి ఏంటంటే మిత్రపక్షాల వల్ల లాభం అవుతుంది. ఇప్పుడు ఆడ నితీష్ కుమార్ వల్ల, చిరాగ్ పాస్వాన్ వల్ల లాభమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చిందంటే మిత్రపక్షాలతో కెమిస్ట్రీ ఛాలెంజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్జేడీ పెరిగితే కాంగ్రెస్ వీక్ అవుతుంది, కాంగ్రెస్ పెరిగితే ఆర్జేడీ వీక్ అవుతుంది అనే భయం రెండు పార్టీల్లోనూ ఉంది. మ్యూచువల్ డిస్ట్రస్ట్. ఇప్పుడు మీకు ఆ సమాజ్వాదీ పార్టీ కూడా అదే భయం, కాంగ్రెస్ పెరిగితే తమ బలం తగ్గుతుందని. సో అందువల్ల ఒకే స్పేస్ కొరకు రెండు మిత్రపక్షాలు. ఇప్పుడు మీకు బీహార్లో చూస్తే బీజేపీకేమో అప్పర్ కాస్ట్
ఆ ఓటర్స్ ప్రధానం. మీకు నితీష్ కుమార్ కొమ్మ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ప్రధానం. సో రెండు కలిసాయి. మీకు కర్ణాటకలో చూస్తే బీజేపీ కొమ్మ లింగాయత్ ఓట్ బేసు, జేడిఎస్ కొమ్మ ఒక్కలిగా ఓట్ బేసు, రెండు కలిసాయి. సమస్యకి ఏమవుతుందంటే మీకు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు కూడా ఒకే ఓటు కొరకు కొట్లాడుతున్నాయి. అక్కడ సమస్య వస్తుంది. మీకు బీజేపీ కొమ్మో మిత్రపక్షాలు ఓవర్లాపింగ్ లేదు, బీజేపీకి యాడ్ అవుతున్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఓవర్లాప్ అవుతున్నాయి. అందువల్ల ఇది మూడవది ఒక బలమైన నరేటివ్ లేకుండా పోతుంది. ఇప్పుడు రాఫెల్తో 2019 ఎన్నికలకు పోయారు. ప్రజల జీవితాలకు రాఫెల్ సంబంధం ఏంటి? వామపక్షాలు అనొప్పందం అని మాట్లాడినట్టు ఉంటుంది. రాఫెల్ కుంభకోణం సీరియస్ ఇష్యూ కాదని నేను అన్నను, కానీ కామన్ పీపుల్ దాన్ని తమ ఇష్యూగా భావిస్తున్నారా? ఇప్పుడు ఓట్ అధికార యాత్ర డెఫినెట్గా ఇష్యూ, ఎలక్టోరల్ ప్రాసెస్ ఇంటెగ్రిటీ డెఫినెట్గా ఇష్యూ, కానీ ఇది ఓట్ గెటింగ్ ఇష్యూ అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్గా ఓట్లు తెచ్చే ఇష్యూనా అనేది కీలకమైన విషయం. సో బలమైన అన్ఎంప్లాయ్మెంటు, ఇన్ఫ్లేషను, వీటిపైన ఉద్యమాలు వదిలేసి ఓటు అధికార యాత్ర మొదలుపెట్టారు. ఇదే బీహార్లో కనుక లాలెస్నెస్ పైన, అన్ఎంప్లాయ్మెంట్ పైన, ధరల పైన బీహార్లో కాంగ్రెస్ పోరాడి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చేది. కానీ ఓటు అధికార యాత్ర మీద అంత ఫోకస్ పెట్టారు. నాలుగోది ఏంటంటే రాహుల్ గాంధీ యాక్టివిటీలో ఈ ఇంటర్వెల్స్ ఉంటాయి. మీకు మోడీ యాక్టివిటీలో ఇంటర్వెల్స్ ఉండవు. ఇప్పుడు మోడీ భూటాన్ నుంచి వచ్చి డైరెక్ట్గా హాస్పిటల్ వెళ్ళాడు, అమెరికా నుంచి వచ్చి డైరెక్ట్గా పార్టీ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాడు. సో మీకు మోడీ యాక్టివిటీలో గ్యాప్ కనబడదు, కానీ రాహుల్ గాంధీ యాక్టివిటీలో సడన్ గ్యాప్ కనబడుతుంది. ఇప్పుడు బీహార్లో ఓటు అధికార యాత్ర బ్రహ్మాండంగా నడిపాడు రాహుల్ గాంధీ. సడన్గా అది అయిపోయినాక 40 రోజులు కథం గాయం. కొలంబియా అక్కడ లెక్చర్, ఇక్కడ లెక్చర్, ఫారిన్ యూనివర్సిటీ లెక్చర్స్. సో కొలంబియాలో లెక్చర్ ఇస్తే బీహార్లో గెలుస్తారా? నాకు అర్థం కాదు. బీహార్ ఎన్నికలు ఉన్న సమయంలో, మిత్రపక్షాల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో, బీహార్కు వ్యూహాలు రచించాల్సిన సమయంలో వెళ్ళి కొలంబియాలో స్పీచెస్ ఇస్తే అన్న రాహుల్ గాంధీ అన్న ప్రొఫెసర్ రాహుల్ గాంధీ స్పీచ్లు ఇవ్వడం కాదు కదా, మొదలు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో నిలబడాలి కదా. అందువల్ల కాన్స్పిక్యూస్ ఆప్షన్ సడన్గా అదృష్టమవుతాడు రాహుల్ గాంధీ. ఈ మధ్య తగ్గినా కూడా ఇప్పటికీ ఇదే ప్రాబ్లం. దానివల్ల ఏమవుతుంది, మీకు బీజేపీకి ఒక ఆయుధం అయిపోతుంది. రాహుల్ గాంధీ ఇంప్రూవ్ అయిన మాట నిజం. ఇప్పుడు ఇండియా టుడే 3 నేషనల్ సర్వే తీసుకుంటే ఎన్డీఏ పాపులారిటీ 10% పడిపోయింది లాస్ట్ 3 నేషనల్ సర్వేలో. మోడీ పాపులారిటీ 4% పడిపోయింది. రాహుల్ గాంధీ రేటింగ్ 5% పెరిగింది. కానీ ఆ గ్యాప్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిలప్ చేయాలి అంటే రాహుల్ గాంధీ హ్యాస్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అవేవి లేకుండా నేను కేవలం కొన్ని నినాదాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆటోమేటిక్గా నినాదాలతో ఓట్లేస్తారనుకుంటే పొరపాటు కదా. గ్రౌండ్ బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే దే హ్యావ్ దర్ ఐస్, ఇయర్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద గ్రౌండ్. కాంగ్రెస్కి ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు కదా. కాంగ్రెస్కి ఒక ఐడియాలజికల్ నరేటివ్ లేదు. కాంగ్రెస్కు ఒక మీకు బలమైన నాయకులు కాంగ్రెస్ కోల్పోతూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కోల్పోయింది, మీకు మమతా బెనర్జీని కోల్పోయింది, జ్యోతిరాదిత్య సింధియాను కోల్పోయింది, హేమంత్ బిశ్వా శర్మను కోల్పోయింది. చూడండి, కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో చూడండి. హేమంత్ బిశ్వా శర్మ అస్సాంలో ముఖ్యమంత్రి అయ్యారు, మమతా బెనర్జీ బెంగాల్లో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అయ్యారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు బయట ముఖ్యమంత్రులు అవుతారు. ఒక లీడర్ను పట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిని తీసుకురాగలిగారు, అది లాభమైంది కదా. కర్ణాటకలో సిద్ధరామయ్యలా తీసుకోగలిగారు, అది లాభమైంది కదా. కానీ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులను వదిలేసుకుంటూ ఉంటుంది. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి రాహుల్ గాంధీ ఇంపాక్ట్, కాంగ్రెస్ ఇంపాక్ట్ చూపెట్టకపోవటానికి.